ప్రేమ కృప ద్వారా మరి యొక్క నూతనమైన ఆరాధనా దినములో ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానము పొందిన ఆదివారమున సంఘముగా కూడి తండ్రి మీ నామమును స్తుతించుటకును మిమ్మను ఘనపరిచి మహిమపరచుటకును ప్రార్థించుటకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు తండ్రి మీరు మాకు దయచేస్తున్న ఈ గొప్ప సమయాన్ని బట్టి ఈ దినమును బట్టి తండ్రి ప్రభువా మీ వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క అనాది సంకల్పంలో మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నశించుచున్న మానవాళి కొరకై భూమి మీద సంఘమును ఏర్పరిచి ఉన్న విధమును బట్టి తండ్రి మీ వందనాలు. సంఘము ద్వారా మీ జ్ఞానమును, మీ నీతిని, మీ పరిశుద్ధతను, యథార్థతను, సత్యమును, రక్షణ సువార్తను ప్రకటన చేయుటకు తండ్రి మీ కృప చూపించుచున్న విధమును బట్టి నాయనా మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో తన ప్రశస్తమైనటువంటి రక్తమును చిందించి మరణమునకు అప్పగింపబడి సమాధి పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళికి పాప క్షమాపణ దయచేయుటకు తండ్రి మీ యొక్క పునరుద్ధానమును బట్టి మానవాళికి నిత్య జీవమును దయచేయుటకు తండ్రి మీ కృప చూపించబోచున్న విధమును బట్టి నైనా మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధన ఆద్యంతము మీ నామానికి మహిమకరముగా జరిగించండి. ఈ ఆరాధన అనేకులకు మేలుకరముగా ఉండులాగున, సత్యములోనికి నడిపింపబడులాగున మీ కృప చూపించండి తండ్రి. నాయనా సంఘమునకు చేర్పించుచున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాము. ప్రతి బిడ్డను మీ మార్గములో నడిపించండి. సాతాను సంబంధమైన కార్యాలలో పాలు పంపులు పొందకుండా, మీ వాక్యమునకు విరోధముగా ప్రవర్తించకుండా, మీ వాక్యానుసారము వారి ప్రవర్తనలు మార్చుకున్నటకు మీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన ఆత్మీయ గీతాలు పాడుట ద్వారా, లేఖన భాగాలను చదువుట ద్వారా, పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖనాల ద్వారా మాతో మీ మాటలు మాట్లాడలాగిన, బోధించలాగిన మీ కృప చూపించండి. క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము జ్ఞాపకం చేసుకున్నట కొరకై తండ్రి మీ కుమారుడైన ప్రభు అయిన క్రీస్తు వారు ఏర్పరిచిన ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందుటకు మీ కృప చూపించండి. చిత్తమును బట్టి వర్ధిల్లిన కొలది కానుకలు సమర్పించి మీ నామాన్ని మహిమపరచుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ఆద్యంతము మీ చిత్త ప్రకారము మీ నామానికి మహిమ తెచ్చులాగా జరిగించండి. కూడి వచ్చిన నీ బిడలైన వారి పట్ల మీ ప్రేమను చూపించండి. వాక్యము విని గ్రహించి వాక్యానుసారము నడిపింపబడేలాగానే మీ కృప చూపించండి. నాయనా సాతాను తన యొక్క కార్యములను జరిగిస్తూ సంఘమును గలిబిలి చేయుటకు ప్రయత్నిస్తుండగా తండ్రి, సంఘము తండ్రి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా ఏర్పరచబడింది. సాతాను యొక్క ఆధిపత్యము, సాతాను యొక్క క్రియలు సంఘములో జరగకుండా సంఘములో మీ నామానికి మహిమ తెచ్చులాగా సహాయం చేయండి. అడ్డగించు ప్రతి ఆటంకమును యేసు నామములో బంధించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతేనైనా సాతాను ప్రేరేపణ బట్టి పనిని ఆటంకపరచాలని ఎంతగానో తాపత్రయపడుతున్నారో, ఎంతగానో ఆలోచన పడుతున్నారో తండ్రి, అట్టి బిడ్డలైన వారికి బుద్ధిని, జ్ఞానమును దయచేసి వారిని గద్దించమని, వారిలోనైనా సాతానుడు పారిపోలాగిన మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. కేవలము అవిశ్వాసముతోనూ అంధకారముతోనూ అల్పమైనటువంటి ఆశలను బట్టి తండ్రి అపవాది
బలహీనతకు గురి చేస్తుండగా అపవాది క్రియలను లయపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘము స్వరక్తమిచ్చి వెల చెల్లించి కొనబడి ఉన్నది. అట్టి సంఘములోనికి పిలువబడిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి ఉన్నారని లేఖనాల ద్వారా మాకు తెలియపరుస్తున్నావు తండ్రి. పరిశుద్ధత కలిగి మా ప్రవర్తన సరి చేసుకొనుటకు గొప్ప సమయాన్ని, గొప్ప ఆధిక్యతను, గొప్ప ధన్యతను సంఘము ద్వారా మీరు ఇస్తున్నందుకు వందనాలు. అట్టి సంఘమును నైనా పాడు చేయుటకు అపవాది అనేక ఆటంకాలు కలిగిస్తుండగా అట్టి ఆటంకాలు యేసు నామములో తొలగిపోలాగా ఆజ్ఞాపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా తండ్రి. మీ ఆశ్చర్యమైన కార్యములు, మీ ఆశ్చర్యమైన ప్రేమ ద్వారా ఈ పని రానున్న దినాల్లో బలవంతమైనటువంటి శక్తి కలిగిన పనిగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అనేకులనైనా మీ ప్రేమను పొందుతున్నారు, అనేకులు మీ ప్రేమలో నడిపించబడుతున్నారు. అయినా తండ్రి మిమ్మల్ని గూర్చి దుష్ప్రచారము, దుష్టమైన ఆలోచనలు, దుష్టమైన తలంపులు కలిగి ఉంటున్నారు తండ్రి. అట్టి బిడ్డలైన వారిని హెచ్చరించండి, వారికి బుద్ధి నేర్పించండి, వారిని గద్దించండి తండ్రి. వారిలో ఉన్నటువంటి చెడ్డ మనస్తత్వాన్ని తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ ఉదయకాలపు ఆరాధన ఆద్యంతము మీ నామానికి మహిమకరముగా జరిగించండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, వాక్యము ద్వారా మా జీవితాలను మీ మార్గంలోనికి నడిపించమని బ్రతిమాలుకుంటున్నా. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారము వాక్యము ద్వారా అందించబడిలాగిన మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ మీ పరిశుద్ధతతో నింపండి స్థలమును, మీ పరిశుద్ధతతో నైనా నింపండి. మీ ప్రసన్నతను మా మధ్య కనబరచండి తండ్రి. ఏ విధమైన ఆటంకము, అల్లరి, అవిధేయత, నీచ కార్యాలు ఈ ప్రాంగణంలోను ఈ పరిసర ప్రాంతాలలోనూ జరగకుండా తండ్రి అపవాదిని వాని క్రియలు జరిగించు వానిని సమూలంగా అణచివేయమని బ్రతిమాలుకుంటూ ఈ ప్రార్థనా విజ్ఞాపనలన్నయూ మీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి ప్రార్థన చేస్తూ బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. డెబ్బై 77వ గీతం క్రైస్తవ ఆత్మీయ గీతాల్లో నుండి 77వ గీతము. నత్తిగా ఉందా? నత్తిగా ఉంటే చర్చిలో కింద ఇంట్లో తీసుకొని తినాలి కదండి. చర్చిలో కూడా ఆగుతావేంటి? అన్ని కాలంబులలో ఆదరించు నా యేసు ఆశ్రయము నాగాయనే అండయును నా కోటయో అన్ని కాలంబులలో విడువను నిన్ను ఎడబాయనని వాగ్దానము నాకుండెను శాశ్వతమైన ప్రేమ చూపి నన్ను కాపాడుచుండెను విడువను నిన్ను ఎడబాయనని వాగ్దానము నాకుండెను శాశ్వతమైన ప్రేమ చూపి నన్ను కాపాడుచుండెను
ఎన్నడు నేను భయపడను, ఆ ప్రభువే నా సహాయము, ఆయన కృపయే చాలును. ఆత్మీయ పాటలు, ఆనంద గీతికలు 77. ఆత్మీయ పాటలు, ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాలపించెదను. అన్ని కాలంబులలో ఆదరించు నా యేసు, ఆశ్రయము నాకాయనే, అండయును నా కోటయో. అన్ని కాలంబులలో అన్యులమైన మమ్ములను ధన్యులుగా చేసితివి. పాపం శాపం నరకపు వేదన మా నుండి తొలగించితివి. అన్యులమైన మమ్ములను ధన్యులుగా చేసితివి. పాపం శాపం నరకపు వేదన మా నుండి తొలగించితివి. ఆత్మీయ పాటలు, ఆనంద గీతికలు, ఆత్మీయ పాటలు, ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాలపించెదము. అన్ని కాలంబులలో ఆదరించు నా యేసు, ఆశ్రయము నాకాయనే, అండయును నా కోటయో. అన్ని కాలంబులలో శోధనలలో సహనము నేర్పే నా యేసు నాథుడు. సత్యం జీవం మార్గము నేనని పరముకు దారి చూపెను. శోధనలలో సహనము నేర్పే నా యేసు నాథుడు. సత్యం జీవం మార్గము నేనని పరముకు దారి చూపెను. ఆత్మీయ పాటలు, ఆత్మీయ పాటలు, ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాలపించెదము. అన్ని కాలంబులలో ఆదరించు నా యేసు, ఆశ్రయము నాకాయనే, అండయును నా కోటయో. అన్ని కాలంబులలో. మంచిది, చాలా సంతోషం. రెండవ గీతం 213వ గీతం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, వరలో పాపిని వెదకిన ప్రేమ.
పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవాన్నిచ్చే జయాన్నిచ్చే తన మహిమానిచ్చే, నాకై మరణించి జీవాన్నిచ్చే జయాన్నిచ్చే తన మహిమానిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, విడనాడని ప్రేమదే ఎన్నడూ ఎడబాయనిదే, విడనాడని ప్రేమదే ఎన్నడూ ఎడబాయనిదే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. దేవుడి గారు పాట పాడతారా? అందరికీ వదలమ్మా. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది 550 142 142 142 సార్ 142. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి
ప్రేమ ఇహలోక ఆశలతో అందుడనే నైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని ఇహలోక ఆశలతో అందుడనే నైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని సత్య సువార్తతో నన్ను నీవు పిలిచి సత్య సువార్తతో నన్ను నీవు పిలిచి నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురము ప్రేమా 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 నా యేసు ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పిన పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పిన ఎగిసి పడే అలలతో కడలే గర్జించిన మరణపు ఛాయలే దరిచేరనీయక మరణపు ఛాయలే దరిచేరనీయక నీ కౌగిట దాచిన నీ ప్రేమ మధురము ప్రేమా 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 నా యేసు ప్రేమ ప్రేమా 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 నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరవలేనిది నా యేసుని ప్రేమ మరవలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ కానీ కందలాడే వాక్య పఠనంలోకి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని అందరం కలిసి మన నోటితో ఉచ్చరిస్తూ దేవుని వాక్యాన్ని అందరం చదువుతూ దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. ఎంత అండి? 8వ అధ్యాయం దగ్గర ఉన్నాము.
నలభై 49 ఉంటుంది అది. 49 48. ఇప్పుడు 49 ఉంటుంది. 17:3-48 అయిపోయింది. 49వ కీర్తన మొదటి వచన భాగాన్ని నుండి కొన్ని వచనాలను మనము దేవుని వాక్య భాగంగా చదువుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొక్కుడి. నా నోరు విజ్ఞాన విషయములకు పలుకును, నా హృదయం ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను. సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరిచెదను. నా కొరకు పొంచు వారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకును వారికి నేనేలా భయపడవలెను? ఎవడును ఏ భేదము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు సమాధి చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుడు దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోవుదురును, సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులు పశుప్రాయులను ఏకముగా నశించురు. తారీఖు ఎంత అండి? మంచిది, చాలా సంతోషం. దేవుని వాక్యము చదవబడింది. మరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతున్నప్పుడు ప్రార్థన ద్వారా మనము వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలి. ఎందుకంటే వాక్యాన్ని, పరిశుద్ధమైన మాటలను మాట్లాడడానికి దేవుని యొక్క అనుమతి, దేవుని యొక్క కృప అవసరమైనది. ఆ వాక్యాన్ని, ఆ మాటలను మనం వినడానికి దేవుని యొక్క ప్రేమ మనకు అవసరమై ఉన్నది. కనుక వాక్యం కొరకైనటువంటి కొద్ది ప్రార్థన క్లుప్తంగా సహోదరులు డేవిడ్ రాజు గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాల కారణంగా తండ్రి వందనాలు వందనాలు వందనాలు. స్తుతి మహిమ ఘనత ప్రభావం యుగ యుగములకు నీకే కలుగునుగా. కానీ తండ్రి నీకే ఆరోపిస్తూ తండ్రి, ఈ ఆదివారం దినమందునైనా, ఈ ఆరాధన దినమందు తండ్రి మమ్మల్ని సజీవ సంఖ్యలో లెక్కించినైనా నీ సన్నిధానంకు వచ్చుటకు చూపిన కృపను బట్టి స్తోత్రం నాయన. గడిచిన కాలంతో నీ కనగరాశ్రం కింద కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రం నాయన. ఆ విధంగా 2024 తండ్రి 4వ మాసంలో చేసిన విధానం బట్టి స్తోత్రం నాయన. ఓ దేవా తండ్రి, అవును తండ్రి నైనా, మృతులు నిన్ను స్తుతించగలరా?
తండ్రి రేతలు లేచి నేను తండ్రి గణపరచగలరా లేదు కదా తండ్రి. ఇదే కాలం వందు మమ్మల్ని ఆ విధంగా సజీవ సంఖ్యలు లెక్కించి నీ సన్నిధానం తీసుకొచ్చి నీ కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నీ దాసుడునైనా కీర్తనలు 49 అధ్యాయం చదివి ఉంటుండగా తండ్రి ఆ విధంగా తండ్రి సర్వ సామాన్యులేమి దరిద్రులేమి తండ్రి ప్రతి ఒక్కరినైనా నీవే దేవుడు అని తెలుసుకోవాలైనా, నిన్నే ఆరాధించాలి తండ్రి, నిన్నే గణపరచాలనైనా, నిన్నే కొనియాడాలి తండ్రి, నిన్నే కీర్తించాలి నాయన. అందుకోసమే తండ్రి నీవు మానవులను సృష్టించుకున్నావు నాయన. నీ మహిమార్థమై మానవులను మమ్మలను సృష్టించుకున్నావు నాయన. కాబట్టి అనేక మందినైనా ఆ సత్యాన్ని ఎరక్క తండ్రి నీ మహిమ విగ్రహాలకు ఇస్తున్నాను నేను. భారతదేశంనైనా విగ్రహాలతో కూడుకొని ప్రతి రాష్ట్రం తండ్రి ఆ విధంగా తండ్రి నీ మహిమను వారికి ఇచ్చినైనా నీవు మాకిచ్చిన మహిమను వారు పోగొట్టుకుంటూ ఉన్నారు తండ్రి. కాబట్టి నేను ప్రతి ఒక్కరు రక్షింపబడి నీవే దేవుడు నమ్ముకున్నటకు నేను సువార్త వినిపించబడుతుండగా ప్రతి ఒక్కరు రక్షింపబడి అదేగా తండ్రి మారు మనసు పొంది నేను సేవించే భాగం అందరికీ దాయిచ్చామని ఈ కొద్దిన పనులు నదిరైన వేస్తున్నామని అడిగి ప్రతి మనం వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రార్థనలు నడిపించిన సహోదరులకు సంఘం తరపున వందనాలు తెలియపరుచుకుంటున్నా. ప్రత్యేకంగా ఈ దినము లోక ఆచారాన్ని బట్టి జరిగించుచున్న మట్టల ఆదివారం. చాలా మంది మట్టలు తీసుకొని వెళ్తున్నారు. సరే, ఒకరిని గురించి మనం విమర్శించడం అనేది మనకు అనవసరమైన పని. అది నేను దాన్ని గుర్తు చేశాను, కానీ దాని గురించి నేను చెప్పడానికి నేను కాదు. కానీ నా ప్రయత్నం అయితే రక్షణను గురించిన ప్రయత్నమే నాది ఎక్కువ. ఆచారాలను గురించినటువంటి ప్రయత్నాలు నేను చేయటానికి దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు. దేవుడు అనుమతి ఇవ్వాలి. సాతాను అనుమతి అవసరమా? సాతాను అనుమతి అవసరమా? అవసరం లేకపోయినా ఇది ప్రజెంట్ అయింది. కానీ దేవుడైతే మాత్రము అవసరమైనప్పుడే అనుమతిస్తాడు. అందుకంటే బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో మనం అక్కడే మాట్లాడాలి. బైబిల్ ఎక్కడ మౌనంగా ఉంటే మనం అక్కడ మౌనంగా ఉండాలి. అంతేకాని దేవుడు మౌనంగా ఉన్న చోట మనం రెచ్చిపోయి, దేవుడు మాట్లాడుతున్న చోట మనమేమో అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటే అది దేవుని నామానికి మహిమ కాదు, అది మనకి ఆశీర్వాదకరము కూడా కాదు. కాబట్టి మీరు ఆలోచన చేసి ఉండొచ్చు, బహుశా ఈ సమయంలో ఈ దినము మట్టల ఆదివారం గురించి చెప్తారు అని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చేమో. కానీ నేను మట్టల ఆదివారం అనేటువంటిది రక్షణ భాగంలో అది ఒక చిన్న వాక్యం అంతే. అదే రక్షణ భాగంలో అది ఒక చిన్న మాట. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సైనికులు ఆయన్ని పట్టుకొని ఆయన సిలువకు అప్పగించటానికి ఈరోజు తీసుకొచ్చాం. సిలువకు అప్పగించాలని, కానీ సిలువ అప్పగించాలి. సిలువ వేసింది ఏ రోజు? శుక్రవారం. అంటే ఈరోజు ఆయనకు గొప్ప ఘనతను చూపిస్తుంది లోకం. మట్టలాదివారం అనే రోజున సమాజం అంతయు కూడా ఆయనకు గొప్ప గౌరవాన్ని ఇస్తున్నాయి. ఎప్పుడు బ్రతికున్నప్పుడా చనిపోయినప్పుడా? బ్రతికున్నప్పుడు. చనిపోయిన వాళ్ళకి గౌరవం ఉంటుందండి. చనిపోయిన వాళ్ళకి గౌరవం ఏంటి? లోకం ప్రకారం అయితే ఒక దండేసి రావడం వాళ్ళ మొఖాన, అంతేగా. అది మామూలు, అది పంపించే కోణంలో ఉంటాం మనం. అయితే ఇక్కడ మన ప్రభు అయిన క్రీస్తు వారికి దండేసే అవకాశం కూడా లేదు. ఉందండి? ఉందా మన ప్రభువుకు దండేసే అవకాశం? ఎందుకని లేదు?
ఆయన ఎక్కడ లేడు? సమాధికి పోయి. ఆయన సమాధిలో లేడు కాబట్టి సమాధికి పోయి దండ ఎట్టేస్తాం మనం. మరి మృతులైనటువంటి వారు, మన ప్రియులైనటువంటి వారికి మనం ఈ క్రిస్మస్ ఈస్టర్ పర్వదినాల్లో పునరుద్ధాన పండుగ రోజున వెళ్ళి సమాధుల్లోకి వెళ్ళి ఆ సమాధి మొఖాన ఒక చెంబుడు బకెట్ నీళ్లు కొట్టి ఆ? ఒక మ్యాటర్లో ఈ ఉద్యోగం చాలా అర్థం ఉంది. ఎట్లా చెప్తారా ఎవరు? అమ్మా అంత వివరంగా చెప్తున్నారు కదా, మరి ఎట్లా చేస్తారా అది అని. దేవుని ఇచ్చిన జ్ఞానం ఎలా చెప్తారంటే దేవుని ఇచ్చిన జ్ఞానం. ఒక చెంబుడు నీళ్ళు తీసుకొచ్చి దాన్ని మొఖాన కొట్టి అందుకే ఆ బజార్లో మడ్డి మశాన పూలు మట్టితో అటు పోయే బస్సులు ఇటు పోయే బస్సులతోటి మట్టితో కొట్టుకుంటే పూలు, ఆ పూలు తీసుకొచ్చి ఆ సమాధి రాళ్ళ మీద ఒకటి ఇసిరేస్తారట. ఇసిరేసి ఈడేదో పెద్ద భక్తుడైనట్టు, ఆ చచ్చిపోయినాడు ఈడికన్నా పెద్ద భక్తుడైనట్టు ఆడ దండం పెట్టి వస్తారు. నేను ఎవరి గురించి ఈ మాటలు మాట్లాడింది? లోకంలో చనిపోయిన వాళ్ళ గురించి, యేసుప్రభు వారి గురించి కాదు. యేసుప్రభు వారికి వెళ్ళి మనం సమాధి దగ్గర దండం వేసేటువంటి ఆ పరిస్థితులు మనకి లేవు. అది ఇవ్వలే మనకి దేవుడు, గొప్ప దేవుడు. ఎందుకంటే నువ్వు ఏం చేస్తావు? అక్కడికి పోయి దండేస్తే ఆయన చనిపోయి ఇక్కడ ఉన్నాడు అనుకుంటావు నువ్వు. ఇప్పుడు ఆయన ఏమంది? వాక్యం ఏమంది? మీరు నజరేయుడైన యేసు కొరకు మీరు ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. కాబట్టి నువ్వు అక్కడ ఎతకూడదు. లేడని చెప్పిన తర్వాత కూడా నువ్వు పోయి మళ్ళీ అదే పాట పాడతానంటే ఎట్ట మరి? ఆచారము, సాంప్రదాయము, మాదిరి అనడం కూడా కరెక్ట్ కాదేమో. మాదిరి అనడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి పరిస్థితులను బట్టి ఇది చేస్తున్నారు. మంచిదే, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ విశ్వాసం అది. మనం దానికి ఎవరేం చేయలేం. పాపం ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో కూడా కొంతమంది అట్లాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళే. కాకపోతే కొంత నిర్బంధంగా వాళ్ళని మేమేం చేస్తున్నామంటే ఆపేస్తున్నాం కదా, ఆపేస్తున్నాం. దుమ్ము కొట్టుకొని ఉండ ఈత మండ తీసుకొని వచ్చి దాని శివర్ను పువ్వు గుచ్చితే యేసుప్రభు వారు గారు ఆ పువ్వు అయినట్టు, ఈ ఈత మండ ముళ్ళేమో బాణమైనట్టు, ఇలాంటి ఆలోచనలు పిల్లలకి ఏమి నేర్పుతున్నారంటే క్రీస్తుని గూర్చిన సత్యాన్ని, క్రీస్తుని గూర్చిన రక్షణను నేర్పటం, ఆచారాలు నేర్పుతున్నారు. ఇప్పుడు బిడ్డలు ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి కారణం ఎవరంటే అలాంటి వాళ్ళు. ఓ 10 మంది బిడ్డలు వచ్చారు అనుకోండి, వాళ్ళకి మనం ఏం చెప్పాలి? సజీవుడైన ప్రభువు. వాళ్ళు అప్పుడు అలా చేశారు, కాబట్టి ఇప్పుడు మనం అలా చేయాలని ఎక్కడైనా చెప్పారు? ఇలా చేయండి మీరని చెప్పలేదు. అంటే చెప్పని ఏమో చేస్తాము, చెప్పిన ఏమో చెయ్యము. సరే వదిలేసాయి. దాని గురించి మట్ల ఆదివారం గురించి 2 మాటలు మీతో చెప్పాలని ఉద్దేశమే కానీ వేరే ఏం కాదు. మనం ఏ అంశంలో మనం కొనసాగుతున్నామండి? ఏ అంశంలో మనం కొనసాగుతున్నాము? సంఘము గురించినటువంటి అంశం గురించి మనము మాట్లాడుకుంటాం. ఎంతవరకు వచ్చాము మనము? సంఘము ఎక్కడ స్థాపించబడింది, ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు కదా, దానికి ఉన్న నామాలేంటి, ఆ సంఘానికి ఉన్నటువంటి పేర్లేంటి, అంతవరకు మనం తెలుసుకున్నాం. అంతేనా? ఇంకేమైనా తెలుసుకున్నాము? సరే, ఇప్పుడు ఏంటంటే దాని పేర్లు గుర్తించాము. ఏ పేర్లు? దేవుని సంఘం అని, ప్రభు ఇల్లు అని, దేవుని గృహం అని, సంఘం అని, ఇలాంటి పేర్లతో పరిశుద్ధ గ్రంథంలో దానికి అనేకమైన పేర్లు చెప్పారు. అనేకమైన పేర్లు చెప్పినప్పుడు ఆ పేర్లు పెట్టుకోవడానికి అవకాశం ఉందా, లేకపోతే మొట్టమొదటి పెట్టిన పేరే ముఖ్యమా? మొట్టమొదటి పెట్టిన పేరే ముఖ్యం.
ఇప్పుడు మార్తమ్మ అని ఉంది, ఆమె ఇంట్లో ఏం పిలుస్తాము? బుజ్జమ్మ అని పిలుస్తాం కదా. రేషన్ కార్డులో ఆధార్ కార్డులో మార్తమ్మ ఉందా, బుజ్జమ్మ ఉందా? అర్థంగానే ఉంది. ఇప్పుడు చిన్న విషయం, ఇప్పుడు పాస్ట్ గారులు కూడా వెంకటరావు అనే పేరు కలిగిన ఒక ఆయన ఉంటాడు ఒక ఊర్లో. ఆయన ఏం చెప్తాడు? ఎవరో దేవుడి మాటలు చెప్తే, యేసుని గురించి చెప్తే ఆయన యేసుని గురించి వింటాడు, విని యేసు ప్రభుని నమ్ముతాడు, రక్షణ పొందుతాడు దేవుడి ద్వారా, ప్రభు అయిన క్రీస్తు ద్వారా. ఆయన రక్షణలోకి వస్తాడు. కొంతకాలం అయిన తర్వాత, కొద్ది కాలం తర్వాత ఆయన సేవకుడు అవుతాడు. ఇప్పుడు వెంకటరావు అవుతాడా, యేసు అవుతాడా? మరి ఎందుకు అందరూ మరి పేర్లు మార్చుకుంటున్నారు? ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, ఇక్కడేమో ఒక పేరు ఉంటుంది. ఏమా గాలి రావట్లేదా? బయట లేదా కుర్చీలో కూర్చో, ఖాళీగా ఉందిగా, ఖాళీగా ఉంది, ఇక్కడ కూర్చో. ఇప్పుడు ఆధార్ కార్డులోనేమో వెంకటరావు ఉంటుంది, మరి మామూలు సంఘంలోనేమో ఆయన పేరు పాస్టర్ గారేమో ఆయన పేరేమో సీమోనో, సైమనో, సాల్మనో అయ్యో ఒకటి ఉంటాయి. నేను ఇక్కడే చాలామందిని నేను ఖండించేవాడిని. యేసుప్రభు వారికి యోహాను గారు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత, ఇక నుంచి నువ్వు యేసు కాదు, నువ్వు యేసు కాదు అని చెప్పాడా? ఎందుకని? అది ఎవరు పెట్టబడిన పేరు? అది ఎవరు పెట్టబడింది? ఎవరి చేత పెట్టబడింది? ఎవరి చేత నామకరణం చేయబడింది ఆ పేరు కదా. మరి నువ్వు పుట్టినప్పుడు నీ పేరు వెంకటరావుగా ఉన్నప్పుడు, బాప్తిస్మం పొందిన తర్వాత సాల్మన్ రాజుగా ఎందుకు తయారయ్యావు? అంటే యేసుకు పెట్టకుండానే నీవు పెట్టించుకోవడానికి, అంటే ఆయన కన్నా గొప్పవాడివి నువ్వు, గనుడువా? కాబట్టి అది అంత కరెక్ట్ అయినది కూడా కాదు. పేర్లు ఏమైనా ఉందండి? మార్తమ్మలో అదే హృదయం ఉంది, ఏదో యేసులో అదే హృదయం ఉంది, చంద్రశేఖర్లో కూడా అదే హృదయం ఉంది. కాకపోతే యేసు హృదయం పరిశుద్ధమైంది, మార్తమ్మదేమో అపరిశుద్ధమైనది. అంతవరకు అంతేనా? అపరిశుద్ధమైంది. ఇప్పుడు అపరిశుద్ధమైంది ఏంటిది? ఆ పరిశుద్ధమైన దాంతో కడుక్కోవటమే, ఆ పరిశుద్ధమైన దాని ద్వారా కడిగించుకోవటం మనం. అప్పుడు మనము మార్తమ్మ అయినా యేసైనా ఇద్దరు ఒకటిగానే ఉంటారు. అంతేనా? అలా ఒకటిగానే ఉంటేనే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలిగేది. ఇప్పుడు మంత్రి గారి దగ్గరికి వెళ్ళగలగాలంటే మంత్రి గారి యొక్క అనుమతి ఉండాలి, ఆ సామర్థ్యతన్నా మనం కలిగి ఉండాలి, ఆ పరిస్థితినైనా మనము చవిచూచైనా ఉండాలి మనం. అప్పుడు మాత్రమే అక్కడికి మనకు అనుమతి వస్తుంది కదా. మరి ఇక్కడ సంఘానికి దేవుని ఇల్లు అని పేరు పెట్టబడింది. ఇక్కడ సంఘమేమో ప్రభుదంది, ఇక్కడ వచ్చేసేమో సంఘానికి నా ఇల్లు అని, దేవుని ఇల్లు అంది. మరి ఇప్పుడు దేవుని గృహం అని పెడతావు నువ్వు ప్రార్థనా మందిరానికి? ఆయన పెట్టిన పేరు వదిలేసి అదే ఉందిలే అనే పేర్లు ఏముందిలే, పేర్లు వేయాలి, అన్నీ కొట్టేసేస్తున్నారు, అన్నీ కొట్టేసేస్తున్నారు బాగా. అలా కొట్టేయడానికి ఇదే నీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు, ఇది దేవుని పరిశుద్ధులు కూడుకొని స్థలం ఇది. ఆ పెట్టబడిన వ్యక్తి ఎవరో ఆయనే దీనికి పునాది, ఆయనే దీనికి కారకుడు, ఆయనే దాని స్థాపకుడు, ఆయనే దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. అవన్నీ తీసేసి నీవు పెట్టిన పేరులో లేకపోతే నీకు నచ్చిన పేరులో నీకు ఆమోదమైనవో నువ్వు పెట్టుకుంటే అది ఎవరికి మహిమది? ఒకసారి ఆలోచించండి. మీరు అనుకోవచ్చు, మనం ఏదో నలుగురమే కదా, 400 మంది 4,000 మంది పోయేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మనం ఏం చేద్దాం అని అంటే, మనం ఏం చెయ్యము ఎవరిని, మనం ఎవరిని ఏం చెయ్యొద్దు, మనం ఎవరినేం అనవద్దు. మనం వెళుతున్న మార్గం మంచిదా కాదని మనం నిర్ణయించుకోవడమే మన పని. ఇప్పుడు ఎదుటోళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి మనం వాళ్ళని చూసి మనం చేసి మనం కూడా ఎక్కడ పడదాము? కోతిలో పడదాం వెళ్ళి. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. పేర్లో ఏముంది? ఏ సంఘం అయితే ఏముంది? సంఘం ఒక్కటే అన్నాడుగా. మరి ఏ సంఘం అయితే మరి ఎందుకు నీకు ఆ మాట ఎందుకు వస్తుంది? నీకు సంఘం ఒకటే అన్నాడు కదా.
ఏ సంఘం అయితే ఏంటి అనేది మరి ఎందుకు వస్తుంది నీకు? అంటే ఇలాంటి మాటలు వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి మాట్లాడుతున్నారే కానీ వాక్యానుసారంగా మాట్లాడటలేదు ఎవరు. వాక్యానుసారంగా మాట్లాడితే ఆయనకి ఏదో ఉందండి, ఆయనకి ఏదో తెలుసండి, ఆయనకి ఎక్కడి నుంచో ఏదో జరుగుతుందండి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంతవరకు అయిపోయిందండి. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, దాని పేర్లు వచ్చినాయి కదా, అంతవరకు వచ్చేస్తాం. ఇప్పుడు దాని పేర్లు వచ్చిన తర్వాత అసలు ఇందులో ఒక క్రమం ఏం పెట్టాడు? ఈ క్రమం ఏంటి? ఈ పద్ధతి బయ రోడ్డుని వెళ్తుంటే పద్ధతిగా వెళ్ళండి అయ్యా అంటారు. పద్ధతిగా వెళ్ళడం అంటే ఏంటి? క్రమంగా వెళ్ళడము. క్రమంగా వెళ్ళడం అంటే ఏంటంటే ఆ చట్టము లేకపోతే ఆ నిబంధనలకు లోబడి వెళ్ళటం అంటాం మనం, అంతేనా? క్రమంగా వెళ్ళయ్యా, పద్ధతిగా వెళ్ళయ్యానంటే ఏదో దానికి ఆ క్రమంగా వెళ్ళేదానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక నిబద్ధత ఉంటుంది, నిబంధన లాంటిది. అంటే క్రమమైన మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడు క్రమమైన పద్ధతి అనగా ఆరాధనకు సంబంధించిన క్రమమైన పద్ధతి అంటే ఏదో ఒక చోట అది లిఖించబడి ఉంటేనే పద్ధతి అవుతుంది. లిఖించబడకపోతే అది పద్ధతి కాదు కదా, వ్రాయబడి ఉంటేనే. మనము దేని నమ్ముతున్నాము? వ్రాయబడిన వాక్యాన్ని నమ్ముతున్నాం. మనం ఎవరి చేత వ్రాయబడింది? అది పరిశుద్ధ ఆత్మ దేవుని చేత, ఆయన శక్తి చేత ప్రవక్తల ద్వారా వ్రాయబడింది కదా. మరి ఇప్పుడు ఆ నిబంధనల ప్రకారము, ఆ క్రమం ప్రకారము, ఆ చట్టానికి అనుగుణంగా ఆ లేఖనాలను ఏ క్రమమైతే ఉందో ఆ పద్ధతినే మనము సంఘములో ఆరాధన జరిగించాలి. నాది ఒక పద్ధతి, ఇంకొక చోట ఇంకొక ఆయన ఇంకొక పద్ధతి, ఇంకో చోట ఇంకొక ఆయన పద్ధతి. సమయాలు వేరుగా ఉండొచ్చండి, అది సమయాన్ని గురించి మనం అనుకోము. కానీ పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి క్రమాన్ని మనము విడిచిపెట్టినప్పుడు అది దేవునికి మహిమ కాదు, అది దేవునికి మహిమ కాదు. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ఈ ఉదయకాలమందు దేవాది దేవుడు నీతో నాతో మనతో మాట్లాడబోతుండగా ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన ఎలాగా మాట్లాడుతున్నాడు అనేది మనం ఒకసారి ఆరాధన ఏ విధంగా ఉంది అనేది మనం చూడాలి. ఆ క్రమమైన పద్ధతి ఏంటి? సంఘం స్థాపించాడు, ఎవరు స్థాపించారో చెప్పాడు, ఎలా స్థాపించారో చెప్పాడు, ఎక్కడ స్థాపించారో చెప్పాడు, దానికి పెట్టబడిన పేరేంటో చెప్పాడు, దానికి పర్యాయ పదముల గురించి కూడా చెప్పాడు. మరి ఇన్ని చెప్పినప్పుడు అది ఎలా నడిపింపబడాలో కూడా చెప్పాలని, అది కూడా పరిశుద్ధ గ్రంథంలోనే మనకి తెలియవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం. మనం సంఘంలోనికి మొట్టమొదటిగా మనము వచ్చినప్పుడు, మొట్టమొదటిగా అంటే సంఘంలో వచ్చిన రోజు కాదు, ఆడద్వారము ఆరాధనకు వచ్చిన రోజు, ఆ సమయంలో మొట్టమొదట మనం ఏం చేస్తాము? మొట్టమొదట ఏం చేస్తాం? వచ్చి కూర్చుంటామా? ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన ద్వారా ఆరాధన ప్రారంభించబడుతుంది. ఇది ప్రతి చోట జరుగుతుంది, ప్రతి సంఘములో కూడా జరుగుతుంది. దానికి ఎవరం కూడా ఏమీ అనడానికి అవకాశం లేదు. అది లేఖనాధారమా కాదనేటువంటిది ఆ పద్ధతిలో, ఆ క్రమములో చెప్పబడినవి అన్నీ జరిగిస్తేనే అది ఆరాధన, లేకపోతే అది ఆరాధన కాదు. మొదటిగా మనకి ఏమి? ప్రార్థన. ఈ ప్రార్థన అనేది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే విషయాలు మనకు తెలియాలి. మనం చెప్పుకున్నాం. చూడండి, మనం గనక పరిశీలిస్తే అపోస్తల కార్యాల గ్రంథము 42వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ అధ్యాయం. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన ఏం చేయాలి? వాక్యంలో ఏముంది? ప్రార్థన అనేటువంటి విషయము ఉంది. రొట్టె విరుచడానికి కూడుకోవడానికి ముందుగా మనం ఏం చేయాలి?
సంఘముగా కూడినప్పుడు మొదటిగా మనం చేయవలసింది ఏంటి? ప్రార్థన. రెండవది, ప్రార్థన అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? సంఘంలో ఆత్మీయ గీతాలను పాడుతున్నాం. దేవునిని, తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచే గీతాలు, రక్షణ గీతాలు, రక్షణ హెచ్చరిక గీతాలను మనము ఆత్మీయ గీతాలుగా మనము పాడుతాం. అవి ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మపూరులై ఉండుడి, ఒకని కొరకు ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఏం చేయాలి? ఇప్పుడు మనము సంఘములో కూడి పాటలు, ఆత్మ సంబంధమైనవి పాటలు అన్నాడండి. కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను. ఏ సంబంధమైన పాటలంట? ఆత్మ సంబంధమైన పాటలు. సరే, ఎవరు ఏ పాటలు పాడుతున్నారు అనేది నేను చెప్పను. ఎవరు ఎలాంటి సంగీతాలతో పాడుతున్నారు అనేది నేను చెప్పను. ఇక్కడ ఏది చెప్పబడిందో అదే మనకి అవసరమై ఉంది. ఎందుకంటే చాలా మందికి బాధ అర్థం. సత్యం చెబితే బాధ, సత్యం చెబితే బాధ, అబద్ధం చెబితే సంతోషం, అబద్ధాలు చెబితే సంతోషం. మంచిది. పాటలు ఆత్మ సంబంధమైనటువంటి పాటలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన పాటలు అన్నప్పుడు కేవలము నోటితోనే పాడతారు, ఇంకా వేవేవేవైనా వాడొచ్చా? అనుమతి ఉందా ఇక్కడ? లేదు కదా. దాని అర్థం అదేనా? ఇంకా వేరేగా ఏమో పెట్టాడు? ఆత్మ సంబంధమైనది ఇక్కడ ఉంది, హృదయం ఇక్కడ ఉంది. ఇందులో నుంచి ఆత్మ సంబంధమైన పాటలు రావాలి. దానికి ఇంక వేరే వేరే కలుపు అవసరం లేదు, మిక్సింగ్ అవసరం లేదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించవలెను. ఆత్మ లేనిది ఏది కూడా దేవుణ్ణి మహిమపరచడానికి ఆధిక్యత లేదు. ఒక వాద్య పరికరంలో ఆత్మ ఉందా? లేదు కదా. మరి అది ఎలా దేవుణ్ణి మహిమపరుస్తుంది? ఒకసారి ఆలోచించరా. ఆత్మ లేనిది ఆత్మని ఎలా మహిమపరుస్తుంది? ఎప్పుడన్నా ఆలోచన చేశారు దాని గురించి? మరి ఇప్పుడు అది ఆరాధనలో వాడొచ్చా? మరి వాడకపోతే దానికి ఏమంటున్నారు? రకరకాల పేర్లు పెడుతున్నారు. అయితే క్రమం ఎక్కడ బైబిల్లో ఇవ్వబడింది. ఈ క్రమాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించాల్సింది, ఇంకంతే. రెండో ఆప్షన్ దానికి ఇంకా లేదు. ఒకవేళ రెండో ఆప్షన్, మూడో ఆప్షన్, నాలుగో ఆప్షన్ నువ్వు పెట్టుకున్నావంటే అది నీ సొంత కుంపట అయ్యాలి, నీ సొంత కుంపట అయ్యింది అంతే. దానికన్నా ఇంక వేరే ఇక ఏమీ కూడా లేదు. మర్చిపోయాను ఇక్కడ. ఇలా నేను ఈ లైవ్ తీసుకోవటం మీకు ఎవరికైనా ఇబ్బందా? ఇలా నేను లైవ్ తీసుకోవటం మీకు ఎవరికైనా ఇబ్బందా? చెప్పాలన్నా మీకు ఎవరికైనా ఇబ్బందా? లేదు కదా. అంటే అది మిమ్మల్ని అడగాలని ఉద్దేశం నాకు. అది కూడా తెలుసుకుంటే నాకు కొన్ని క్లారిటీలు తెచ్చుకోవాలి నేను. మంచిది. చూడండి, బైబిల్ పఠనం మూడవది. ఏం చేస్తాం? తర్వాత పాటలు అయిపోయిన తర్వాత బైబిల్ పఠనం. ఇంకా కీర్తనల గ్రంథంలో నుంచి మనం 8వ అధ్యాయం చదివాము. కొన్ని వచనాలు, లేఖన భాగాలను మనం నోటితో చదవటం, పఠించడం బైబిల్. తర్వాత ఏం చేస్తున్నాం? ఇప్పుడు జరుగుతుంది ఏంది? నేను చేస్తున్నాను వాక్యాన్ని బోధిస్తున్నాం.
బైబిల్ పఠనము వాక్యోపదేశము రెండు కూడా ఒకటే కదా. రెండు కూడా అది పరిశుద్ధ ఆత్మ చేత శక్తి చేత నింపబడిన మాటలను మనము చదువుతున్నాము, వింటున్నాము, హెచ్చరించబడుతున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. నా కవిత్వాలు ఏమైనా చదువుతున్నాను ఇక్కడ? వాక్యమే చదువుతాను. వాక్యానికి వెలుపలకు నేను వెళితే నేను దేవునికి విరోధిని. అంతేనా? వాక్యానికి వెలుపలగా నేను వెళితే, అంటే వాక్యం దాటి నేను బయటికి వెళ్తే నేను దేవునికి విరోధిని. నేను దేవునికి విరోధిని అయితే శిక్ష ఎవరికి? నాకా మీకా? కదా. కాబట్టి నేను శిక్ష తెచ్చుకోవాలి మాత్రం కోరుకోను. కాకపోతే ఏంటంటే రాళ్ళు మాత్రం పడుతుంటాం. రాళ్ళు పడ్డంత మాత్రం అది శిక్ష కాదుగా. 4 రాళ్ళు పడుతుంటే 2 రాళ్ళు తప్పించుకోగలగా కదా. ఇంకొక సమయంలో ఆ 2 రాళ్ళు కూడా తప్పిస్తాడు. తప్పించేవాడు ఎవరున్నారు నా పక్షాన? అంతే. దేవుడు ఏం చేయలేరు. ఏం చేసినా దేవుడే చేయాలి, కానీ ఇంకొకరికి ఎవరికి అనుమతి లేదు. కాకపోతే ఏంటంటే సంఘానికి వెలుపలుండి అయ్యో వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు మాట్లాడుకుంటారు. సంఘంలో క్రమాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు అవి మాట్లాడటానికి నీకు అనుమతి దేవుడు ఇక్కడ ఇవ్వడు, బయట కూడా ఇవ్వడు. చూడండి అది ఇక్కడ ఏముందంటే, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఇందాక ఏం చేసాము? అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి కదా. ఇక్కడ మనము దీని తరువాత జరిగేటువంటి ఇంకొక పని ఏంటి? ఇక్కడ బోధించడం తర్వాత ఏం జరుగుతుంది మరి? ప్రభు అయిన క్రీస్తు వారిని, ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసమును, ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దీనివల్ల మేము ఆత్మీయంగా బలపరచబడుతున్నాము, ఆత్మీయంగా మేము ఎదుగుతున్నాము అనేటువంటి విషయాన్ని మనకు పరిశుద్ధ గ్రంథములో లేఖనాలు తెలియజేస్తుంది. ఆ లేఖనాల్లో మనం కనుక చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఆదివారమునే మేము రొట్టె విరుచుటకు కూడుకొనినప్పుడు. ఆదివారమున మనం ఎందుకు కూడుకుంటున్నాము? రొట్టె విరచడానికి. అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆదివారం కూడుకొని నువ్వు రొట్టె విరచకపోతే దేవుని యొక్క సంఘములో దేవుని నువ్వు మహిమపరచలేని వానిగా ఉంటున్నావని దాని అర్థం. అందుకనే మనం ఆదివారం ఆరాధనలో 2 3 10 మంది ఉన్నా 15 మంది ఉన్నా, లేదా ఇంకా ఎక్కువ నెంబర్ పెరిగినా కానీ ఏం జరుగుతుంది? ఇక్కడ రొట్టె విరచటం అనేది ఉంటుంది. దానికి అనేక రకాలైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు. అది మనకు సంబంధించిన విషయం కాదు. 10 ఆదివారం విరుస్తారు వాళ్ళు. ఉపవాసాలు ఉండరు. ఉపవాసం ఉండమని, ఉపవాసం ఉండి ఇరవమని చెప్పాడా బైబిల్లో? ఆ వాక్యానికి దానికి ఏమన్నా ఎక్కడన్నా చెప్పాడా? నువ్వు ఉపవాసం ఉండి రొట్టె తీసుకోమని అన్నాడా? చెప్పండి ఎక్కడన్నా బైబిల్ చూపించమని ఎవడైనా. తప్పుడు బోధలు బోధిస్తూ దేవునికి దూరస్తులు చెప్పమానండి. ప్రశ్నకు జవాబు చెప్పమానండి. శనివారం నువ్వు ఉపవాసం ఉండి రొట్టె ద్రాక్ష రసం తీసుకోమని బైబిల్లో పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఎక్కడ ఉందా? ఉపవాసం ఉండరు. ఉపవాసం ఉండకుండా ఆదివారం వెట్టిరుతారంట. అంటే మాకు తెలియదు అనమాట. మేము చదువుకోవాలి బైబిల్. మేము ఏలుముద్ర కాలం కాదుగా. మేము ఏలుముద్ర కాలం అయితే మాకు తెలియదు. మేము ఏలుముద్రలం కాదు. అంటే అజ్ఞానంలో లేము, మేము జ్ఞానంలోనే ఉన్నాం. అయినా మేము విరుస్తాము. నీకేందంట ఆ బాధ? నీకేందంట ఆ బాధ చెప్పు.
నువ్వు విరిస్తే ఎరువు, లేకపోతే మానుకో. మాకు అవసరం అది, మా ఆత్మలకు అవసరం అది. మా ఇరువురికి మాకు అవసరం అండి అది. నిన్ను ఎవడు ఎరవమన్నాడు? నేను ఎరవమని చెప్పానా? మాకు అవసరం అది, అందుకనే మేము ఇరుస్తున్నాం. నీకు అవసరమైతే నువ్వు కూడా ఇరువు, జనం కోసం చేయొద్దు. మేము రక్షించబడ్డాము. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ప్రతి ఆరాధన దినములో ప్రభు యొక్క మరణాన్ని గూర్చి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రొట్టెను, ఆయన ద్రాక్షారసమును మేము తీసుకోవాలి. అది మా రూల్. అది నేను ఎవడు బతిమలాడు ఇక్కడ తీసుకోమని. అవునా కాదా? ఇది అంటే నేను లేఖనాలు వచ్చినాయి కాబట్టి సందర్భం బట్టి చెబుతాను నేను ఏదైనా, అంతేగాని మిగతా సమయంలో చెప్పను నేను వాటి గురించి. ప్రతిదానికి నీ ఈదిలోయో నీ చుట్టుపక్కల కొంపల్లో ఉండే ఆలోచనలో చెబితే అట్ట ఇక్కడ సంఘం దగ్గరకు వచ్చి అది తప్పు కాదమ్మా. అది సంఘమే నీది కాదు కదా, నాది కాదు కదా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు సంఘం నీది కాదన్నాడు, ఆయన దేవు అని అనుకోవచ్చు. సంఘం నాది కాదు. ఎవరిచ్చారు ఇది? స్వరక్తం ఇచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్నాడు మనలందరినీ. అందుకని మేము విరుచుకుంటున్నాం. నీకేంది బాధ? నువ్వు విరగకపోతే మానుకో. నేను ఎవరు ఎరవ మరి బతిలాడుతున్నారు? ఎవరన్నా బతిలాడినా తీసుకోండి రొట్టారు ఇక్కడ మేము చెప్పండి. ఎవరన్నా తీసుకోమని చెప్పాము జీవమని నేనేమన్నా నేనేమన్నా చెప్పామమ్మా విశ్రాంతమ్మ గారు? నేను ఎవరికి చెప్పలేదు రొట్టె తీసుకోండి అని. తప్పు. అలాంటి మాటలు మనం వినకూడదు. లోకం వైపు చూస్తూ మనం ఈ పనులు చేస్తే శిక్షార్హులం అవుతాం. మనం శిక్షార్హులం అవుతాం. అది ఏదో అసలు ఏ పెద్ద ఇది ఒక శనిలాగా తగులుకున్నట్టుంది. ఇది నువ్వు చెయ్యని పని మేము చేస్తే నీకు ఎందుకంత మంట? చేతైతే నువ్వు చెయ్యి, లేదంటే పిల్లల స్కూల్లో ఏం చదువుతారు? అందరూ ఏం చేయాలరా? నోటి మీద వేయండి. మాట్లాడకుండా కూర్చోండి. అంతేనా? మేము అన్ని చోట్ల మాట్లాడలేదు. ఎందుకని? మేము ఆదివారం మాత్రమే మాట్లాడతాం ఈ మాటలు. మిగతా సమయంలో మేము మాట్లాడాం. ఎందుకంటే అప్పుడు మేము హెచ్చరించుకోవాలి. మమ్మల్ని మేము హెచ్చరించుకుంటున్నాం. మిమ్మల్ని హెచ్చరికలే మేము ఇక్కడ. అది మీకు హెచ్చరిక అనుకుంటే మీరే దానికి లోబడటమే. అంతేనా? అది మీకు హెచ్చరిక అనుకుంటే మీరు లోబడటమే. ఇది నాకు హెచ్చరిక అనుకుంటే మేము లోబడుతున్నాం. అంటే లోబడితే నువ్వు ఏదైనా అంటావా ఇతరుల్ని? అది మంచిది కాదు, ఇది క్రమమైంది కాదు. శిక్షకి చేరువలో ఉంటున్నాం మనం. జాగ్రత్త. శిక్షకు దగ్గర వెళ్ళిపోతున్నాం. ఇంకా మన బ్రతుకులు మన జీవితాలు ఒకవేళ నాకు తెలియకపోవచ్చు, నేను కొత్తవాడి కాబట్టి, నేను కాక మన కొత్తగా వచ్చినవాడిని కాబట్టి నేను ఇక్కడికి. కానీ నేను యేసులో కొత్తవాడిని కాదు. యేసులో దాదాపు 25 ఏళ్ళ అనుభవం ఉంది. 10 సంవత్సరాలు దేవుని సేవ చేస్తూనే ఉన్నాం. ఇలా కొత్తగా వచ్చాడు వెట్ల ఊళ్ళో. ఎందుకు అంత బాధపడిపోతున్నారు? మీ బతుకులన్నీ బయటపడుతున్నాయనే ఆ వాక్యం ద్వారా. అంతే మీ విశ్వాసం బయటపడుతుందనే కదా. అంతేనా? మీ విశ్వాసము బలమైనదిగా ఉందా, స్థిరమైనదిగా ఉందా, అల్పమైనదిగా ఉందా? అల్పమైన విశ్వాసంతో కూడుకున్నది కాబట్టి మీకు భయపడుతుంది. ఒక బలవంతుడు చూస్తే బలహీనుడికి భయమా కాదండి? ఒక జ్ఞానవంతుడు చూస్తే ఒక అజ్ఞానికి భయమా కాదా? ఒక పరిశుద్ధుడు చూస్తే అపవిత్రతలో ఉన్న వాళ్ళకి భయమా కాదా? ఒకసారి మనం ఆ కోణంలో వెళ్ళామంటే మనం ఎంత స్థితిలో ఉన్నప్పటికీ
నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ఎక్కడ ఉండాలి? వచ్చి దేవుని దగ్గర ఉండాలి. మనం రోజు చేస్తున్న పనులేంటి? మనం చేసే పనులేంటి ఈరోజు? రాసుకోండి, పుస్తకం పెట్టి ఒక్కరోజు పుస్తకం పెట్టి రాయండి. అందులో దేవునికి వ్యతిరేకమైన పనులు ఎన్నున్నాయో, ఎన్ని ఉంటాయో, మరి ఉంటాయా ఉండవా? రాయి చదువుకున్నా కదా నువ్వు, ఇవాళ పొద్దున్న లేచిన కానించి రాసే. అసలు నువ్వు రాసుకొని నువ్వు చూసుకో. ఇవాళ నేను పొద్దున్నే మా మమ్మీ నన్ను లేపినప్పుడు నేను లేగవలేదు. నెంబర్ 1. మా మమ్మీ బ్రష్ చేయమంటే నేను చేయలేదు. మా డాడీ పాల ప్యాకెట్ టిఫిన్ తెమ్మంటే నేను వెళ్ళను, నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్నాను. జస్ట్ నేను చిన్న చిన్న యువత ఎక్కువ చెప్పాను. అలా నువ్వు అమ్మ ఆయన అందరే చెప్పామని నవ్వుతున్నారు. ఆయన అన్నయ్య చెప్పానా? నాకేం తెలుసు ఆయన సంగతి? నాకు తెలియదు కదా. పొద్దున అన్నాడు. నాకు తెలియదు కదా ఆయన సంగతి. దేవుడు నా చేత మాట్లాడిస్తున్నాడు, కానీ నీ హృదయం నాకు తెలియదు కదా. ఇప్పుడు అవన్నీ రాసుకో. సాయంత్రం తర్వాత కొనుక్కోబోయేటప్పుడు ఈ రాసిన 10 ఎక్కువ వద్దు, 100, 1000 వద్దులే, ఒక 10, 15 రాసుకో. ఈ 15లో నేను దేవునికి, తల్లిదండ్రులకు విధేయులు కాకుండా ఏ మాటలు మాట్లాడాను. చిన్న చిన్న మాటలే, పెద్ద పెద్దవి కూడా కాదు. లెక్కేసుకుంటే ఎన్ని ఉంటాయండి? ఒకటన్నా ఉంటుందా మంచిది? ఒకటన్నా ఉంటుందా? ఉండదు. మరి ఎందుకు మనము దీని కొరకు మరి ఇంత బాధపడుతున్నాము? మనం ఏమనుకుంటున్నాం? అప్పుడు నేను గొప్పవాడిని, నేను జ్ఞానవంతుడిని, నేను భక్తిపరుణ్ణి, నేను విశ్వాసిని, నేను 3 గంటలు చెబుతా వాక్యం. 100 మంది కథలు నుంచో పెడతా అట్టనే, 100 మందిని కూర్చోబెడతా అట్టనే. మన వాక్యం ఏమంటే కథలరు జనం, ఎత్సులు. సరే, రొచ్చులో పడిన తర్వాత కడుక్కున్నది వాళ్ళేని అనుకో, మనకు అనవసరంలే. ఎవడు రొచ్చు వాడే గడుపుకుంటాడు, కానీ ఒకడు రొచ్చు వెళ్ళి ఇంకొకటి గడగడలే. ఇప్పుడు రొచ్చులో పడ్డ వాళ్ళందరిని చూస్తారులా పక్కన. మరి ఎవడు గడుగుతాడు? వాడు రొచ్చును మనం గడుగుతాం. ఏంది పంది ఆడ కొనుక్కుంటుంది, మళ్ళీ అది ఆడకపోతే ఎండిన దాకా తిరుగుతూ ఉంటుంది రోడ్లు అమ్మటి. అలాంటి జీవితాలు కాదు మనకి. ఒక క్రమమైన పద్ధతి, ఒక మార్గము ఇక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంఘంలో ఇచ్చాడు. దాన్ని బట్టి మనం వెళ్ళాలి, కానీ మన ఇష్టం వచ్చినట్లు మనం చేసుకోవడానికి ఇది నీ పుస్తకం కాదు, నా పుస్తకం కాదు. లోకము మార్చబడడానికి వ్రాయబడిన గ్రంథం ఇది. లోకము మార్చబడడానికి నువ్వు మారితే నీ జీవితం మారాలి. మారితేనే నువ్వు సంఘంలో, మారకపోతే నువ్వు సంఘంలో దేనికి పనికిరావు. ఒక సభ్యులుగా ఉంటావు అంతవరకే. జనాభా లెక్కలో ఓటు ఉంటుంది. ఓటు గుడ్డోడికి ఉంటుంది, కుంటోడికి ఉంటుంది, ముసలోడికి ఉంటుంది, కుర్రోడికి ఉంటుంది, విధవరాలకు ఉంటుంది, వృద్ధురాలకు ఉంటుంది. అందరికీ ఉంటాయి ఓట్లు, ఉండవండి? ఒక వయసు దాటిన వాళ్ళందరికీ ఉంటాయి. వాడు ఏదైనా కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా ఏమి లేకపోయినా ఉంటాయి వాడికి. కానీ ఇక్కడ అట్ట కాదు. విశ్వాసం ఉండాలి, ఖచ్చితంగా రక్షణ ఉండాలి. ఇక్కడ ఆ రక్షణ నువ్వు పొందాలి. ఏ ఓటు కాదు. కాబట్టి ప్రియులారా, బైబిల్లో మనకి చెప్పబడిన క్రమమే సంఘములో ఉంటుంది. అట్టి సంఘమే మనం ఇక్కడ కొనసాగింపులో ఉన్నాము. ప్రభురాత్రి భోజనం ఎందుకు కూడుకుంటున్నాం? మనం ఇక్కడ రొట్టె విరుచుగానే కూడుకుంటున్నాం, సహవాసం ద్వారా కూడుకుంటున్నాం. ఎవరితో? మీ అందరితో నా సహవాసం ఉందా? బయట ఎక్కడన్నా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరెవరు నేను ఎవరో నాకు తెలియదు, మీకు తెలియదు. మీరు ఏడ కనపడ్డా నేను బలకరించను, మీరు నన్ను బలకరించను. నేను అలా ఆశపడను. వచ్చారు, దేవుని మాట చెబుతాం, ఇది సమయం. అంతే నువ్వు ఎక్కడ సొంత విధులు నీకు వాక్యం చెప్పడానికి నాకు అనుమతి ఉంది. అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే మనము దానికి సిద్ధపడి ఉన్నాం అక్కడ బజార్లో కదా. కాబట్టి దీనికి
ఆరాధనలోనే ఒక క్రమం ఉంది. ఆ క్రమంలోనే మనము వాక్య ధ్యానము జరిగింది. కాబట్టి ప్రియా దేవుని సంఘం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముందండి? ఆరాధనలో ప్రభురాత్రి భోజనం అయిపోయిన తర్వాత కార్యక్రమం ఏం చేస్తాం మనము? కానుకలు ఇస్తాము. కానుకలు ఎవరికి ఇస్తాము? దేవునికి అదేంది నాకు ఇస్తా, మీరు దేవునికి అంటున్నారు ఏంటి? మీరు ఇస్తున్న నాకా దేవునికి ఇస్తున్నారు? అక్కడ అది నేనే తీసుకుంటుంది. ఇప్పుడు అందరూ ఏకీపెత్తున్నారా? ఆ మాటకి అందరూ ఏకీపెత్తున్నారా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. నేను ఒక్కొక్కరిని అడుగుతాను, ఏమనుకోక. అక్కడ అది మిమ్మల్ని నిందించడం కాదు, లేకపోతే మిమ్మల్ని ఇంకొక రకంగా అంటాం కాదు. ఇది తీసుకురావడానికి ఒక మామగారు డబ్బులు ఇస్తుంది, ఒక పెద్ద ఆవిడ. ఎవరికి ఇస్తానని చెబుతుంది ఇప్పుడు ఆమె అనుకో. ఎవరికి ఇస్తానని చెబుతుంది అని చెబుతుంది. ఇంకొక ఆయన ఏం చెబుతున్నాడంటే ఇంకోటి ఏదో తీసుకొచ్చి ఇస్తానికి అనుకున్నాడు. ఏం చెబుతున్నారు? దాన్ని పాస్టర్ గారికి ఇచ్చాను అంటున్నారు. పాస్టర్ గారికి ఇచ్చాను అంటున్నారు. దేవుని సన్నిధిలో కానుక ఇచ్చానని చెప్పటల్లా, పాస్టర్ గారికి ఇచ్చాను. పాస్టర్ గారికి ఇచ్చాను పక్కన ఆవిడ ఏమంటుంది, పక్కోడు ఏమంటాడు? ఆయనకి సత్తున్నాడు లేక, ఆయనకే సత్తున్నాడు లేక కట్టాడుగా 50 లక్షల రూపాయల ఇల్లు, ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడిదో దొబ్బి అంట. మళ్ళీ బాబాయ్ గారి దేవుడు ముందే దొబ్బిరాడు. ఆయనకి అడుగు తినేవాడేమంటే గిరుగు తినేవాడు అంటారే సామెత. మేమేదో దేవుణ్ణి అడుక్కుంటున్నావు, బ్రతిమాలుకుంటున్నావయ్యా, నీ పాదాల దగ్గర మేము ఉంటున్నామయ్యా, మా పోషణ నువ్వు చేయ అని మేము అడుక్కుంటున్నాం. అడుక్కునేవాడి దగ్గర ఇంకొకడు ఎవడు? గీరుగు తినేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు జనం? ఏమంటున్నారు తెలుసా? పాస్టర్కి ఇస్తున్నా. అబ్బో, పాస్టర్కి ఇస్తున్నాడు. ఎంత ఇస్తావు? 3000 పెన్షన్ వస్తే ఎంత ఇవ్వాలి నువ్వు? ఎంత ఇవ్వాలండి వాక్య ప్రకారం? ఎంత ఇవ్వాలమ్మా? 300 అంటే ఎంత భాగం అండి అది? 10 నిబంధనల దశమ భాగం ఉందా? ఉందా? మరి ఎంత ఇవ్వాలి? 300 పైన చెప్పండి. అదే నువ్వు నా చేతికి తీసుకొచ్చి సోమవారం పూట లేదా ఫస్ట్ తారీఖు 2వ తారీఖు తీసుకొచ్చి నాకు ఎత్తున్నావు. నువ్వేమన్నా ఎక్కడ ఎత్తున్నావు? నువ్వు తీసుకొచ్చి కానుకలే వేస్తున్నావు. కానుకలు వేసినప్పుడు నీ దేశం భాగమైన నాకెందుకు గుర్తుంటుంది? నేను అసలు గుర్తు పెట్టుకుని దాన్ని. దేవునికి సన్నిధిలో దేవునికి కానుక అక్కడ దేవుని పని కొరకు ఇవ్వబడింది. అంతే. అంతేనా? దాని విషయం చూద్దాం. ఎందుకు ఏమన్నాడో అడుగుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము. ఇక్కడికి పోయారమ్మా, మీ పిల్లలిద్దరు రాలేదు వాళ్ళ. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనం. పరిశుద్ధుల కొరకైనా, ఎవరి కొరకంట? ఒక మాట చెప్తాను నేను. పరిశుద్ధులంటే అసలు ఎవరు? పరిశుద్ధులంటే ఎవరు? దేవుని వాక్యము ద్వారా తిరిగి జన్మించబడిన వారు. వాక్యము ద్వారా తిరిగి జన్మించబడి, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. వాక్యం ద్వారా తిరిగి జన్మించబడిన వాడంటే మరలా వాడు పాపంకి వెళ్తాడా? వెళ్ళడే కదా. ఒకవేళ వాడు పాపంకి వెళితే వాడు రక్షింపబడిన వాడు అవుతాడా? పరిశుద్ధుడు అవుతాడా? కాడు కదా. ఇప్పుడు నువ్వు ఇచ్చే కానుక ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇస్తున్నావు? పరిశుద్ధుల కొరకు ఇస్తున్నావు. అంటే పాపము చేయనటువంటి వాడికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న వాడికి, ఆత్మపూర్ణుడై ఉన్నటువంటి వారికి అది చెందించాలి మేము. అలాంటి కోణంలో నువ్వు ఉన్నావు అసలు మొదట.
నీకు చెందాలంటే అది జాగ్రత్తగా వినండి. చాలా బాణాలు ఇవి, మన హృదయానికి వేసే బాణాలు ఇవి. బోయేవాడు ఏం చేస్తాడు? గురి పెట్టేస్తాడు కదా. అసలు మనకు అర్హత ఉందా? ఇప్పుడు దీన్ని బట్టి అర్హత ఉందా మనకి? చెప్పండి, ఉందా? పరిశుద్ధుల కొరకై చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయండి. నేను వచ్చినప్పుడు చందా ప్రోగు చేయకుండా ప్రతి ఆదివారమున, ఏ రోజు ఇవ్వాలంట అది? ప్రతి ఆదివారం. నాకు ఆదివారం ఇచ్చేవాళ్ళు ఉన్నారా, లేకపోతే సోమ మంగళవారం శుక్రవారం శనివారం దాకా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? నేనేం ఇంటింటికి పోయి అడక్కొచ్చుకుంటున్నానా? కంచం పట్టుకొని మంచం పట్టుకొని తిన్నామా, కూర ఉందా, ఆంటీ బియ్యం ఉండయా, ఇంట్లో మా పాస్టర్ కూర అనలేదు, కూర అయ్యి ఎవరైనా తెచ్చిచ్చారు మా కూరలు ఇక్కడ? మేము కూడా ఎవరికి వేయలేదులే అండి. మళ్ళీ అదొక బాధ ఎందుకు, కానీ మేము ఎవరికి వేయలేదు. మేము వండుకునేది అంతా. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే, నువ్వు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు నువ్వు దేనికి అర్హుడివి? సందాకు అర్హుడివి నువ్వు తినడానికి. నీకు అర్హత లేకపోయినా నీకు దేవుడు ఒక అర్హత నీకు ఇస్తున్నాడంటే సిగ్గు శరం నీకు ఉండాలా వద్దా? అది తినాలంటే, తీసుకోవాలంటే. అవునా కాదు? వాక్యం ఎందుకు మేము కొంత వెసులుబాటు ఇస్తున్నాం తెలుసా? మార్చుకుంటాం. ఇవాళ 10 రాశాడు పాయింట్లు పేపర్ మీద. రేపు 10 ఉంటాయా? తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలా అమ్మా? తక్కువ ఉండాలి, అంతేనా? తక్కువ ఉండాలి అంటే ఇవాళ ఒక మాట విన్నాడు, నాన్న మాట, అమ్మ మాట, అంతేనా? మరి దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు నువ్వు దేవుని మాట విని నీ లిస్టులో ఉన్నటువంటి వాటిల్లో నెలకొకటో లేకపోతే 3 నెలలకొకటి చొప్పున నువ్వు మార్చుకోవాలా వద్దా? మార్చుకుంటే దీనికి అర్హత ఉంటుంది, మార్చుకోకపోతే దీనికి అర్హత లేదు. ఈ వాక్యమా కాదా చెప్పండి? ఇది వ్యక్తులను ఉద్దేశించా? మరి అలాంటి కోణంలో నువ్వు ఉన్నావా? ప్రశ్నించుకోకసారి. ఇక్కడ నేను అర్హమైన దాన్నేనా? నేను అర్హమైన వాడనేనా? నోటికి ఏదో అది మాట్లాడతారు. సహానే వాళ్ళు చెప్తారు, వాళ్ళు అట్టే బతుకుతారు, మేము ఇట్టే దేవుళ్ళు ఎదుగుతాం. అందులో ఏం క్వశ్చన్ లేదు. చూడండి, అయిపోయింది. ఏమేమి అయిందండి? సంఘంలో ఆరాధనలో ఏమేమి ఉంటాయి? ప్రార్థన ఉంటుంది, ఆత్మీయ గీతాలు ఉంటాయి, వాక్య పఠనము, వాక్య ధ్యానం ఉంటుంది, ప్రభురాత్రి భోజనం ఉంటుంది, కానుకలు ఉంటాయి. ఈ 5 విషయాలలో ఏ ఒక్కటి నువ్వు మిస్ అయినా అక్కడ జరిగేది ఆరాధన కాదు, నువ్వు పాల్గొన్నది ఆరాధన, అంతకన్నా కాదు. నీ ఇష్టం, నా సంబంధం లేదు. ఈ క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క సంఘముకి ఒక చట్టం ఇవ్వబడింది. ఒక చట్టం, ఒక రూల్ పెట్టారు. దీనికి ఒక రూల్ ఉంది. ఎవరు ఈ రూల్ పెట్టింది? మోడీనా? మరి ఎవరు? తండ్రి ఒక చట్టం పెట్టాడు. ఈ చట్టానికి లోబడ్డ వాళ్ళే ఆయన కుమారుని యొక్క సంఘములో ఉండాలి. ఆయన కుమారుని యొక్క సంఘములో ఆత్మీయ మేలులను, భౌతికమైన ఈవులను పొందాలి అని పెట్టాడు కదండి. దానికి లోబడే ఉండాలా మనము? చట్టానికి లోబడి ఉండాలా, లేకపోతే చట్టం లేదు గిట్టం లేదు అన్నట్టు ఉండాలా? ఇప్పుడు అంతా అట్ట అయిపోయింది. చట్టం లేదు గిట్టం లేదు. నన్ను ఎవడేమంటాడు?
అదేమిటో నా పక్కన పాతిక బలగం ఉంది. చూడండి, ఇది క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలను బట్టి నడిపించబడేది, ఆయనను బట్టి పరిపాలన జరిగించేది. పరిపాలన అంటే ఇక్కడ వేరే కాదండి. పరిపాలన అంటే క్రమమైన పద్ధతి. ఆయన పరిపాలన అనే మాటకు మళ్ళీ ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. ఆయన ఏమన్నాడు? ప్రభువైన క్రీస్తు వారు ఏమన్నాడు? ఒక మాట అన్నాడు. మత్తయి సువార్తల శుభ్రంలో ఉంటుంది. ఏమన్నాడు? ఆకాశమునకును భూమికిని ఏమై ఉన్నాడంటే ఆయన అధికారి. అంటే పరిపాలన చేసేవాడేనా కాదా? అధికారి అంటే పరిపాలించేవాడేనా? ఎంఆర్ఓ అంటే మనకు కార్డులు ఇచ్చేవాడేనా? మనకు సర్టిఫికేట్లు ఇచ్చేవాడేనా? పెన్షన్ కాగితాలు ఇచ్చేవాడేనా? అధికారియే కదా. ఇప్పుడు ఈ సంఘము ఎవరి పరిపాలనలో జరగాలి? ఇది ఎవరిది? ఆయన కుమారుడైన క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించి కొనుక్కున్నాడు మనల్ని. ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టు మనం వినాలి. మన అధికారి ఆయనే, మన శిరస్సు ఆయనే, మన సమస్తము ఆయనే. కాబట్టి ఆయన ఏ రూల్ పెడతాడో ఆ రూల్ ప్రకారమే మనం నడవాలి. కానీ ఇంకొక ఆయన కొత్తగా వచ్చి ఆయన ఒక రూల్ పెడితే ఆయన రూల్కి మీరు వెళ్ళటం ఏంటి? మనం ఎప్పటి నుంచో ఉన్నాము ఇక్కడ. మనకు ఒక కొత్త చట్టం ఉంది, మనకు ఒక కొత్త పెద్ద ఎలేసిన దానికన్నా ఎక్కువ ఉంది మనకి ఇక్కడ. ఎలేసిన దానికన్నా ఎక్కువ ఉంది ఇక్కడ. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాని భాష ఏం కాదు అది. ఎలేసిందంటే ఏంటిదమ్మా? చెప్పండి, మీ చేత చెప్పించాలి వాళ్ళకి. సహవాసం నుంచి బయటికి. నీకెక్కడది అధికారం? నీకెక్కడదండి? నీకెక్కడది అధికారం? సంఘంలో చేర్చుకునేవాడు ఆయనే. అధికారం అసలు కార్య కాదు మీరు చెప్తుంది. ఇక్కడ చట్టంలో ఉన్నది అది కాదు. చట్టంలో ఉన్నది ఏంటంటే ఆయన పరిపాలన కింద నువ్వు ఉండాల్సిందే. నీ సొంత పరిపాలన పెట్టేసి నువ్వు బయట గెంటేయడానికి నీకు అధికారము లేదు. నీ ఇంట్లో నీ భార్యని గెంటే, నీ బిడ్డల గెంటే, నీ కొడుకుల గెంటే, నీ కోడళ్ళ గెంటే, మనవాళ్ళ గెంటే, మనవరాళ్ళ గెంటే, నీకు అక్కడ అధికారం ఉంటుందేమో. కానీ ఎదుటింటోడి మీదనో లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళ మీదనో నీకు లేదు. ఎందుకు లేదు? ఎవరే ఉన్నారు ఇక్కడ? అది పరిపాలించేవారు. ఆయన ఏమై ఉన్నాడు? ఆకాశమునకు భూమికి సర్వాధికారి అయి ఉన్నాడు. నీ ఇంటిని నువ్వు ఏలలేవు. నీ ఇంటిని నువ్వు ఏలలేని బ్రతుకు నీది. పోయిన వారంలో సంఘ పెద్దల గురించి చెప్పాను కదా. కుటుంబాన్ని ఏలలేని వాడు సంఘ పెద్దగా ఉండకూడదు అని చెప్పామా? భార్యను పోషించలేని వాడు సంఘ పెద్దగా ఉండకూడదు. కుమారుడిని ఆధీనంలో ఉంచలేని వాడు సంఘ పెద్దగా ఉండకూడదు కదా. వీళ్ళు మాట్లాడతారు బయట సంఘం గురించి. నా గురించి పక్కన పెట్టలేదు. నేనెంతటి వాడిని కానీ వాళ్ళ దృష్టిలో పొరుగు రోడ్డు ఎత్తొచ్చినోడు ఇంకా దానికి తక్కువైనవాడు అంట. ఎవరికి తక్కువ? ఒక మాట చెప్పండి. ఎవరికి తక్కువ? ఏమండి? ఎవరికి తక్కువ అండి? ఇస్తాడు త్వరలోనే దేవుడు. ఆ ట్రీట్మెంట్ ఇస్తాడు త్వరలో దేవుడు. జాగ్రత్తగా ఉండాలి మనం. నోరుంది కదా అని చెప్పేసి ఎట్టబడితే అట్ట మాట్లాడటానికి వీల్లేదు. సంఘంలో చేర్చబడిన తర్వాత అస్సలు లేదు నీకు అది. నోటికి కళ్ళ వేసుకోవాల్సిందే సంఘంలో ఉంటే. నువ్వు సంఘం వెలుపులు ఉండే ఏదైనా మాట్లాడుకో, ఎవరు నిన్ను అడగడు. పరిపాలన ఎవరి పరిపాలన ఉంది? సంఘము దేవుని యొక్క పరిపాలనలో ఉంది. ఆయన పరిపాలన ఉందంటే ఆయన మాట్లాడమంటేనే నువ్వు మాట్లాడాలి.
సాతాను మాట్లాడమంటే మాట్లాడతావా? క్రొత్త నిబంధన సంఘం యొక్క చట్టం ఎలా ఉందో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము నుండి చదువుదాం. 3వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మాకు ఇట్టి నమ్మకం. ఎలాంటి నమ్మకమో చెప్తుంది బైబిల్ ఇక్కడ. మా వలన ఎవరి ద్వారా అంట? క్రీస్తు ద్వారా. ఆయన కన్నా ముందు ఎవరి ద్వారా అంట? క్రీస్తు ద్వారా దేవుని ఎడల. ఇప్పుడు మన మధ్య మనకు పంపించింది ఎవరు? మన మధ్యకి క్రీస్తుని పంపించాడు. క్రీస్తు ద్వారా ఎవరికంట? దేవునికి. దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. ఎవరి ఎడల ఇప్పుడు మనకు నమ్మకం ఉండాలి? దేవుని ఎడల. నా ఎడల బైబిల్ ఏం చెబుతుంది? దేవుని ఎడల. మరి ఇప్పుడు నేను చెప్పిన మాట మీరేనాలా? దేవుడు చెప్పిన మాట ఏనాలా? ఎవరు చెప్పిన మాటలు మీరు ఈ రకంగా దేవునికి దూరం అయిపోతున్నారు. మనుషులు చెప్పిన మాటలను బట్టి దూరం అయిపోతున్నారు. ఆ దూరం అయ్యేది ఏంటో కూడా చెబుతా. కొద్ది నెమ్మది చెబుతాయి. చదవండి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు. ఏమంటాడండి వాక్యం? మా అంతటా మేమే సమర్థులమని కాదు. మేము సమర్థులం కాదు. మా సామర్థ్యము ఎవరిదంట? మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మా సామర్థ్యం ఎవరిదంట? దేవుని వలనే కలిగిన. మా సామర్థ్యం ఎవరి వల్ల కలుగుతుందంట? దేవుని వలననే. అది అంటారు బయట. ఎవరు అంటారు చూడండి ఒక మాట. ఓయ్ నాతో పెట్టుకోబాకు, నాకేమి చాలా ఉంది. ముందు కొండ ఉంది, వెనక బండ ఉంది. ఏంటిది? ముందు కొండ ఉంది, ఏంది ఇంత పొట్ట ఉంది, ఆ ఇంటికాడ తిని, వెనకేమో నాకు బండ ఉంది. ఆ బండ ఏంటిదో తెలుసా? చెప్పను, చేతితో అల్లాడతారు మీరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన చట్టంలో ఏముంది చెప్పయ్యా? చదువు. సామర్థ్యం అని కాదు, మా సామర్థ్యం దేవుని వలనే కలిగి. ఎవరిది మా సామర్థ్యం? ఎవరిది? మరి ఇప్పుడు మాతో పెట్టుకోవచ్చు నువ్వు? అంటే మౌనంగా ఉంటున్నారు కదా. మౌనం అనేది ఒక విప్లవానికి కారణం అవుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంతేనండి. సైలెంట్గా ఉంటున్నాడు రైడు. ఎందుకుంటాడు సైలెంట్గా? సైలెంట్ వైలెంట్ అవదా? వైలెంట్ అయితే తట్టుకోగలమా మనం? అసలు తట్టుకోగలమండి? ఎవరు ఇక్కడ వైలెంట్ అయ్యేది? ఎవరు పట్ల? ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈయన ఎవరి గురించి చెబుతున్నాడు రా అనుకోవచ్చు ఇప్పుడు. కానీ ఇక్కడ దేవుడు మౌనంగా ఉంటున్నాడు. నువ్వు చూసే పనులు, నువ్వు చేసే క్రియలన్నీ. కానీ సైలెంట్గా ఉంటున్నాడు అనుకుంటున్నావు. కానీ ఆయన వైలెన్స్ చూసావంటే తట్టుకోలేవు నువ్వు. ఇది ఎట్టుంటుందంటే నేను అన్నట్టుగా ఉంటుంది ఈ మాట కదండి. ఈ మాట నేను అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ బైబిల్లో ఉంది అదే మాట కదా. నా సామర్థ్యం ఏదో ఎవరి వలన కలిగిందంట? మాట్లాడుతుంది ఎవరు? పౌలు గారు. కావాలమ్మా పెన్ను? ఎవరు మాట్లాడుతుంది? ఎవరు? పౌలు గారి యొక్క సామర్థ్యం ఏంది? పౌలు గారి మీద రాళ్ళు వేశారు, అన్నీ వేశారు, తరిగి కొట్టారు కూడా పౌలు గారిని. కానీ ఆయన భయపడ్డా? ఆయన